లేదే ఇప్పటంతలా చూస్తామన్న గ్యారంటీ లేకుండే ఇది ఎట్లా సాధ్యమైంది ఎవరు పైరవి చేస్తే ఓకే అయింది మాట వరుసకు ఇల్లు అడిగితే అటుకెళ్ళి వెల్కమ్ చెప్పుడేంది నమ్మను నేను నమ్మను తెలంగాణలో ఇది జరిగిందంటే నేను అస్సలు నమ్మను గ్రాఫిక్స్ బొమ్మలేమో అని అనుకున్నా కానీ కాదట ఏహే ఆపు అసలు ముచ్చటేందో చెప్పు అని అంటున్నారులే చూసినాక మీరు సుత నాలకనే అంటారు మళ్ళా అన్న ఇక వార్తయ్యే కళ్ళు మిట్కరించి పరిశాన్ కాకుర్రే ఇయాల్టి బొమ్మలే ప్రగతి భవన్ లో ప్రతిపక్షాలను రానిచ్చిండు సీఎం సారు కాంగ్రెస్ వాళ్ళు అపాయింట్మెంట్ అడుగుడే ఆల్చం అయ్యో దాందేముంది రండ్రి అని ఎల్కని చెప్పిండు యాదాద్రి జిల్లా అటగూడూరు పోలీస్ స్టేషన్ లో ఆమె చచ్చిపోయింది కదా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని కలిసిర్రు అట్లనే ఆంధ్ర సర్కార్ కడుతున్న సంగమేశ్వరం ఆర్డీఎస్ కుడికాల్వ గురించి కూడా మాట్లాడుకున్నారట కానీ తెలంగాణ వచ్చిన 7 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉన్నాయని యాదికొచ్చినట్టున్నది సార్కు పెద్ద పెద్ద సమస్యల మీద అపాయింట్మెంట్ అడిగితే అస్సలు దగ్గరికి రానియలే అసలు ప్రతిపక్షాలే ఉండొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కారెక్కించుకున్నారు ఇలా ముచ్చట ఎల్లబెడితే చాలు కత్తులు కటారాలు నూరేటోళ్ళు గట్లనే ఎవరన్నా ప్రగతి భవన్ కాడికి వస్తే బయటకు వచ్చి కాగితం తీసుకున్నాడు కాదు కదా గేట్ కాడనే గెదిమేటోళ్ళు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అరెస్టులే అసొంటిది ఇప్పుడు అడగంగానే అపాయింట్మెంట్ ఇచ్చిందంటే గిరేటే ప్రతిపక్షాలను గెలవడు సమస్యలు చెప్తాంటే ఈనడు ఎవరు సలహాలు తీసుకోడు అంత సారి ఇష్టం వచ్చినట్టే చేస్తాడనే చర్చ నడుస్తున్నది కదా హుజూరాబాద్ ఓట్ల టైంలో అది పోగొట్టుకోవాలని చూస్తున్నట్టున్నాడు మరి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినట్టు బీజేపీ వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ ఇస్తాడు సాగర్ లో జానారెడ్డిని ఓడగొట్టినందుకు బోకే ఇచ్చేందుకు పోతుండ్రా అసైన్మెంట్ భూములు అమ్ముకునేటందుకు కొత్త చట్టం చేస్తే వత్తాసు ఇచ్చేందుకు పోతుండ్రా దేనికోసం పోతుంది కాంగ్రెస్ వాళ్ళు గెలవగానే లాకప్ డెత్ అయిన మరియమ్మ కొడుకు గవర్నమెంట్ జాబు ఇల్లు 15 లక్షల రూపాయలు ఇద్దరు బిడ్డలకు చెరో 10 లక్షల సాయం ప్రకటించింది సర్కారు